థ్యాంక్ యూ అధ్యక్ష. గత ప్రభుత్వం నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు అధ్యక్ష. కానీ చాలా వరకు స్కూళ్ళలో అన్ని పనులు అసంపూర్ణంగా ఉండిపోయాయి అధ్యక్ష. మా పుట్టపర్తి నియోజకవర్గంలోనే దాదాపు 150 స్కూళ్ళలో సిమెంట్ సరఫరా సరిగ్గా లేదన్నందుకు, ఇంకా ఫండ్స్ రిలీజ్ కానందుకు చాలా వరకు అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఫండ్స్ మనం ఏమైనా కేటాయించి వర్క్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పిఎం రైజింగ్ స్కూల్స్ ఆఫ్ ఇండియా పథకం మరియు పిఏఎల్ ల్యాబ్, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్, ఈ 2 పథకాల ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో 88 స్కూళ్ళకి ల్యాబ్లు, ప్లే గ్రౌండ్లు, స్పోర్ట్స్ మెటీరియల్స్, ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. కానీ చాలా వరకు పనులు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? ఈ పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ శాతం పర్సంటేజ్ ఎంత, ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత అధ్యక్ష? గత ప్రభుత్వం అవగాహన లేకపోవడం వల్ల 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో చేర్చారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వీటిని ప్రైమరీ స్కూల్లోకి చేర్చాలన్న ఆలోచన చేస్తున్న విషయం వాస్తవమేనా? దీంట్లో టీచర్స్ కొరత ఏర్పడుతుంది అధ్యక్ష. ఇది మార్చడం వల్ల దీన్ని ఎలా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు అధ్యక్ష?